నమస్తే, నేను సిరి. చాలామంది అంటే ఏదన్నా స్థలాలు కొనేటప్పుడు చాలా వరకు ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒకసారి ఓవరాల్గా ఇట్లా చూసేసుకొని అన్నీ కరెక్ట్ ఉన్నాయని అనుకుంటారు. మనం ఒకవేళ లీగల్ ఒపీనియన్కి పోవాలన్నా కూడా ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వేస్ట్ అని చెప్పేసి మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకి ఎట్లా అంటే అవసరమా ఇప్పుడు 20,000 30,000 వాళ్ళకి ఇచ్చుడు, మనం చూసుకుంటే మనకు అన్నీ తెలుస్తున్నాయి కదా అని చెప్పేసి అనుకుంటారు. మరి నిజంగానే లీగల్ ఒపీనియన్ ఎంతవరకు ఇందులో మంచి చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా కూడా కొనాలి అన్నప్పుడు లీగల్ ఒపీనియన్ కంపల్సరీ అని కొంతమంది అంటుంటే, లేదు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది అంటున్నారు. ఇందులో కరెక్ట్ ఎవరు అంటారు? మార్కెట్లో ఇది ఒక బర్నింగ్ టాపిక్ సిరి. ఎందుకంటే ₹1,00,00,000 పెట్టి ప్రాపర్టీ కొంటున్నాం, 10,000 ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నాం. రైట్. నేను 2 విషయాలు చెప్తాను. ఇది లీగల్ ఒపీనియన్. ఏజెంట్ కూడా అదే చెప్పాను. ఎన్నో వీడియోల్లో మనం చెప్పింది ప్రీ లాంచ్లో కొనొద్దన్నాం. రెండోది, ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా మీరు ఒక అనుభవమైన ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నియమించుకోండి. 2-3 అంటే సెలెక్ట్ చేసుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మనం చెప్తాం. సో అది చూసుకుంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది, ఆ ఏరియాలో గ్రిప్ ఉంటుంది. ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది. అంటే అందరు ఏజెంట్ అన్ని ఏరియాలు చేయరు, అందరూ అన్నీ చేయరు. స్పెసిఫిక్ ఏరియా ఎక్స్పర్ట్ లేదా సెగ్మెంట్ ఎక్స్పర్ట్ రిటైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే లీగల్ ఒపీనియన్ అనేది లాయరు బిల్డర్ చేయిస్తాడు, బిల్డరు అందరితో పాటు చేయిస్తాడు లీగల్ ఒపీనియన్. బట్ అందులో అది మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా ఉంది. చేస్తారని చెప్పి కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియకుండా చేస్తారు. ఆ లాయర్ మంచోడు కాబట్టి కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది వాల్యుయేషన్ చేస్తారు, వాల్యుయేషన్ రేట్ పెంచుకొని రాయించుకుంటారు, దాని పర్పస్ వేరు. సో ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేది. లీగల్ ఒపీనియన్లు ఏం చెప్తారు? సర్వే నెంబర్లు కరెక్ట్ ఉన్నా లేదా, FTL బఫర్ జోన్ ఉందా లేదా, అసలు దీనికి హై రేంజ్ పర్మిషన్ ఉందా లేదా, అట్లానే లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు. లింక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుండి మరి చివరి వరకు, ఇంతవరకు 50 సంవత్సరాలు ఉంటే ఆ డాక్యుమెంట్స్ మినిమం 40-50 years లింక్ డాక్యుమెంట్ అది. ఇప్పుడు మీరు ఎలా వచ్చారంటే మీ ఫాదర్ ఎలా వచ్చారంటే మీ తాత ఎలా వచ్చారు మీ ముత్తాత, అట్లా లింక్ ఉంది కదా. మధ్యలో లింక్ అయితే ఎట్లా వస్తారు? రాలేవు కదా. ప్రాపర్టీ కూడా అంతే ఉంటుంది. సో ప్రాపర్టీలో కూడా అది ఎప్పుడు లేఅవుట్ వేసారు. అప్పుడు మేము ప్రాపర్టీ కొనుక్కుంటే ఉర్దూ లాంగ్వేజ్ ఉంటుంది. 1950s 60s ఉర్దూ లాంగ్వేజ్ ఎలా ఉంటాయంటే హ్యాండ్ రిటర్న్ ఉంటాయి. అక్కడ నుండి చెక్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్లో నిజాం కాలం ఉండేది కదా, నిజాం తర్వాత అప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ మారిపోయినాయి. అప్పుడు అంత హైదరాబాద్లో పెట్టింది పేరు లిటిగేషన్ ల్యాండ్స్ అంటే హైదరాబాద్ ఎంటైర్ ఇండియా. అన్లైక్ చెన్నై అలా కాదు. చెన్నై కంప్లీట్ క్లారిటీ ఉంటుంది 100%. అంత బట్ ఇక్కడ భయపడు కొన్ని ఏరియాలు ఉంటాయి అట్లా. ఎందుకంటే మనకి ఇక్కడ ఒకరు 3 భార్యలు 4 భార్యలు పిల్లలు రకరకాల కల్చర్ ఉంది కాబట్టి వచ్చాయి. అట్లానే ఇప్పుడు FTL బఫర్ జోన్లో కట్టిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? అది తెలియదు సార్. అంటే ఈ బఫర్ జోన్ FTL దానికి వస్తే చాలా వరకు మొన్న కూడా కట్టుకున్న వాళ్ళ ఇల్లు కూడా కూల్చేశారు. అంటే గృహప్రవేశం అయిన నెక్స్ట్ రోజు కూడా కూల్చేయడం జరిగింది. ఇదంతా కూడా కొంచెం ముందే అవగాహన తెలుసుకోవాలంటే వాళ్ళు అంత ల్యాండ్ కొని ఇల్లు కూడా కట్టారంటే ఎన్నో అంటే ₹1,00,00,000 పైన చేసి ఉంటారు. అదే ఒక అందులోకి 20,000 ఇచ్చింది లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఈ రోజు అంత కష్టం వచ్చేది కావచ్చు వాళ్ళకి. ప్రాపర్టీ లీగల్ ఒపీనియన్ ఆల్వేస్ బెటర్. సెకండ్ కన్ఫర్మేషన్. యాక్చువల్లీ కొంతమంది అడుగుతారు ఈ లీగల్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకోవాలని. లాయర్స్ లో కూడా దేర్ ఆర్ స్పెషలైజ్డ్ లాయర్స్ ఫర్ రియల్ ఎస్టేట్. రైట్. వాళ్ళ దగ్గర మీకు ఎవరు తెలియదు మమ్మల్ని అడగవచ్చు. లేదంటే బ్యాంక్ ప్యానల్ లాయర్స్ ఉంటారు. బ్యాంక్ లోన్ ఇచ్చాడు కొంతమంది లాయర్స్ స్క్రూటినీ చేసి పెట్టుకుంటారు. సో అది ఎంత ఉంటుంది? 10,000 20,000 అంటే పెద్ద ఎక్కువ ఉంటుంది. ప్రాపర్టీ వాల్యూ బట్టి ఒక 10 నుండి 20 ప్రాపర్టీ పెద్దది, కమర్షియల్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీరు లాయర్కి ఇస్తే లాయరు 3 ఇస్తాడు అన్నమాట. కంక్లూజన్ ఇస్తారు. 3 ఏమి ఇస్తాడంటే, ఒకటి కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి, మీరు తెచ్చుకొని కొనుక్కోవచ్చు. ఆ డాక్యుమెంట్ తెచ్చుకొని మీరు కరెక్ట్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ లేదు. మ్యూటేషన్ అంటే ఏంటి? మధ్యలో నేను చెప్పాను కదా, ముత్తాత తాత ఒకరి నుండి ఒకరు సడన్గా చనిపోయారు కానీ వీళ్ళమ్మ రాయలేదు అంటే లింక్ మిస్ అయింది కదా. ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉంది, 1 weak link in a chain collapses the whole vehicle. ఒక్క వీక్ అంటే ఇక్కడ ఒక లింక్ పోయిందంటే ప్రాపర్టీ వాల్యూ లేదు. ఎందుకంటే
చనిపోయిన ముగ్గురు కొడుకులు 2 కూతురు ఎవరికి ఇస్తాడు అనుకున్నాడు అని తెలియదు. వీళ్ళనేమో రాస్తే నా కూతురికి ఎంత, నా కొడుకు ఎంత, ఫస్ట్ కొడుకు ఎంత, జనరల్గా పెద్ద కొడుకు ఎక్కువ వస్తాయి. నేను బాధ్యత తీసుకొని ఇవన్నీ జ్యేష్ఠపాలంటారు. జ్యేష్ఠపాలంటారు అంటే ఆస్తిలో ఒక వంత ఎక్కువనే ఇవ్వాలి మిగిలిన వాళ్ళకన్నా కూడా. ఎందుకంటే వాళ్ళు కేర్ తీసుకుంటారు కాబట్టి మేబీ 20% 30% ఎక్స్ట్రా ఇవ్వచ్చు. చాలా అలా చనిపోయాడు అనుకో, ఇంటికి ఈక్వల్ వస్తుంది కదా, 5 నుండి 20% వస్తుంది, 40 వచ్చేది 20 వస్తుంది. అందుకని ఆ లింక్ డాక్యుమెంట్ ఇప్పుడు లేదు, మీరు తెచ్చుకుంటే ఈ ప్రాపర్టీ కొనుక్కోండి అని చెప్తారు. అట్లా కొన్ని రాస్తాడు. అదేవిధంగా 2వ క్లాజ్ ఏమిటంటే ఈ ప్రాపర్టీ అస్సలు కొనొద్దు, మీరు డాక్యుమెంట్లు లేవు, మీరు రావు అని క్లియర్గా రాస్తాడు. అంటే ఇది అంతమంది యూఎల్స్ అండ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, లేదా ప్రొహిబిటెడ్ జోన్లో ఉంది, లేక్స్ కానీ నాలాస్ కానీ దగ్గర ఉన్నాయి, FTL బఫర్ ఉంటే కొన్ని రావు. ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, అక్కడ కొనేసారు. కొంటున్నాను ఎందుకు కొనుక్కుంటారు, ఆప్షన్ ఉంది కదా మీకు, వేరే బిల్డర్ ఉన్నారు కదా, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, వందల బిల్డర్స్ ఉన్నారు, వందల ప్రాపర్టీస్ ఉన్నాయి. వై యూ వాంట్ కదా క్లియర్గా రాస్తాడు, ఈ ప్రాపర్టీ కొనొద్దు. 3వది ఏంటంటే ఇవన్నీ ఓకే కొనుక్కోవచ్చు. ఈ 3 ఇస్తాడు. అందులో క్లాజులతో ఇస్తాడు, సర్వే నెంబర్లు, గెజిట్ నోటిఫికేషన్ నెంబర్లు, ఎందుకు కొనాలి, ఎందుకంటే కంప్లీట్ పరిశీలన చేస్తాడు. సర్వే నెంబర్ టు డాక్యుమెంట్, సర్వే నెంబర్ టు సర్వే. సో లీగల్ ఒపీనియన్ అనేది 100% ఇట్స్ ఎ మస్ట్. బిల్డర్ తీసుకున్నాను, మీరు తీసుకోవద్దు. అప్పుడు నేను చెప్పాను కదా, బిల్డర్ తీసుకుంటే సింహం నవ్వింది కదా, ఫోటోగ్రాఫ్ తీసుకున్నాను. బిల్డర్ ఓకే చేయొచ్చు, మేబీ అందరు బిల్డర్ 90% బిల్డర్స్ కరెక్టే ఉండొచ్చు, బట్ 10% తప్పు ఉండొచ్చుగా. ఆయన కూడా తెలియపోవచ్చు, బిల్డర్ మంచోడే, కానీ ఆయన తెలియదు లీగల్ ప్రాబ్లం ఉందని. అప్పుడు ఏమవుతుందంటే మీరు 3 దగ్గర వెరిఫై చేసుకోవచ్చు. మీరు ధర్నీలో వెరిఫై చేసుకోవచ్చు, రైట్, హైడ్రా ఇప్పుడు మన HMDలో వెరిఫై చేసుకోవచ్చు, లేటెస్ట్గా హైడ్రా ఉంది. ఇది కాకుండా బ్యాంకులో బిల్డర్ వెరిఫికేషన్ కాకుండా మనం ఒక బ్యాంకుకి లోన్ వెళ్ళి ఉన్నాం, ఆ లాయర్ కూడా చెక్ చేస్తాడు. దీంతో మీ పర్సనల్ మీకు నమ్మకున్న లాయర్, మనకు ట్రస్ట్ ఫ్యాక్ట్ ఉన్నాడు, ఆతో చెక్ చేసుకోండి. 3 ఒపీనియన్లు ఉంటే మీకు ఒక దగ్గర కాదు, ఒక దగ్గర రిఫ్లెక్ట్, అందరూ నాలెడ్జ్ ఉంటారు కదా. అవును సార్. 3 టాలీ చేసుకుంటాడు. నేను MBA పేపర్స్ కరెక్ట్ చేసేవాడిని కొన్ని యూనివర్సిటీలు. సో వాళ్ళు ఏంటంటే డబుల్ వాల్యుయేషన్ చేస్తారు, స్టూడెంట్కి అన్యాయం జరగకూడదు, ఇద్దరు చేస్తారు. ఒక ప్రొఫెసర్ చేసిన మార్కులు ఇంకో ప్రొఫెసర్ తెలియదు, నేను ఒక ప్రొఫెసర్, ఇంకో ప్రొఫెసర్. ఇప్పుడు నేను 100 మార్కులు అనుకో, నేను 78 ఇచ్చాను, ఆయన 50 ఇచ్చాడు. అంత తేడా ఉంటుంది కదా, 2-3 మార్కులు, 30 మార్కులు తేడా, 28-30 మార్కులు. అప్పుడు ఏం చేస్తాడు, 3వ వాల్యుయేషన్ ఇస్తారు. ఆ 3 ఇచ్చిందంటే 3 యావరేజ్ తీసుకుంటాడు. ఎందుకంటే యూనివర్సిటీ తెలక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకూడదు. సో అది మరి అట్లాగే ఇక్కడ కూడా 2 ఒపీనియన్లు తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. మీరంతా మీరు చూసుకోవాలి, మీ లాయర్తో మీరు చెప్పించుకోవాలి, గవర్నమెంట్ వెబ్సైట్లో చెక్ చేయాలి, బ్యాంకులో తీసుకోవాలి, ప్లస్ ఆ బిల్డర్ ఇచ్చిన లీగల్ ఒపీనియన్ కూడా టాలీ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఏంటంటే క్లాజులు చాలా ఉంటాయి సార్, డాక్యుమెంట్ నెంబర్లు చాలా ఉంటాయి, రిఫర్ చేయాల్సి వస్తుంది. ఎవరి పేరు, ఎవరికి అమ్మారు, ఎవరెవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు, ఎంత కొన్నారు, అన్నీ ఉంటాయి అందులో లీగల్ డాక్యుమెంట్స్లో. అది చూసుకొని చెప్తే మీరు సేఫ్టీగా ఉంటారు. లేకపోతే ఏంటంటే ఇబ్బంది పడే ఛాన్సులు చాలా ఉన్నాయి. లీగల్ ఒపీనియన్ కానీ ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈ 2 కూడా ఈసీలో ఏమవుతుందంటే ఎన్నిసార్లు చేతులు మారింది ప్రాపర్టీ, దాని మీద ఏమైనా మార్ట్గేజ్ ఉందా, బ్యాంకులోనే ఏమైనా అప్పు ఉందా, అయితే ప్రైవేట్ హ్యాండ్లో తెలియదు. అంటే అక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే సార్ ఒకే ప్లేస్ని 2-3కి అమ్మేసేది కూడా ఉంటుంది. ఇప్పుడు తగ్గింది, కానీ ఒకప్పుడు ఒక ప్రాపర్టీని 4గురికి అమ్ముతారు. ఎందుకంటే అక్కడ ఎవరు ఇల్లు కట్టుకోరు. మీరు ఇల్లు కట్టినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కొన్నప్పుడు ఏముండదు, ప్లాట్ మీకు తెలియదు ఎవరున్నారా లేరా అని. సో మీరు కొనుక్కున్న తర్వాత మీ అదే ప్లాట్ ఇంకోటికి అమ్మేవచ్చు. ఒక ప్లాట్ 3-4 అమ్మిన ఇప్పుడు కొద్దిగా కష్టం. ఇప్పుడు ఎందుకంటే రేరా వచ్చింది, HMD అన్ని అఫీషియల్ సాఫ్ట్వేర్ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ అప్పటికీ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. సో అది జరగకుండా ఉండాలంటే ఇవన్నీ చెక్, ఈసీ and legal opinion is a must for the property to buy. Without that, please do not go ahead. Make indra doubts unna nan sampradise, I can help you. Right sir, right. Thank you so much sir.